హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్పైసెస్. నేను చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? ఏమండి బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఈరోజు రెసిపీ ఫిష్ ఫ్రై అండి. ఈ ఫిష్ ఫ్రైని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఇది చూస్తేనే కలర్ఫుల్గా తినాలనిపిస్తుంది కదండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ ఫిష్ తీసుకున్నానండి. దాన్ని ఒక 2-3 సార్లు సాల్ట్ వాటర్లో నీట్గా కడిగి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేయాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి, ఇలా సన్నగా తరిగి. ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలకు మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఫిష్ మనం తెచ్చుకునేటప్పుడే ఫ్రైకి వీలుగా మార్కెట్లో కట్ చేయించుకొని తెచ్చుకోవాలండి. ఇక్కడ నేను రవ్వ అనే ఫిష్ని వాడుతున్నాను. ఫిష్లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా, మీకు నచ్చిన ఫిష్ని తెచ్చుకోవచ్చు. నేను ఇంతకుముందు రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేదు కదండి, ఇప్పుడు రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ను యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే మనం ముందుగా మసాలా పట్టించిన ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా ప్యాన్లో పెట్టుకోవాలి. ఇది 1 సైడ్ ఫ్రై అవ్వడానికి 5 to 7 మినిట్స్ వరకు టైం పడుతుందండి. కొంచెం నిదానంగా అక్కడే ఉండి చూసుకోవాలి, లేకపోతే మాడిపోతుందండి. ఇలా ఒక్కొక్కటిగా ముక్కను తిప్పుకోవాలండి. మళ్ళీ ఒక 5 to 7 మినిట్స్ వరకు వెయిట్ చేస్తే మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదండి ఎంత ఈజీగా ఫిష్ ఫ్రైని తయారు చేసుకోవచ్చో. మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.